బ్యూటీ మూవీ చూశాక నాకైతే పెద్దగా నచ్చలేదండి. ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా? అవును సాబ్. ఓ 10 కొంచెం ధూళి ఎక్కువై మా దగ్గర నిన్నే వేశారు, మొన్నటి వరకు మీరా ఎక్కించుకున్నప్పుడు నడిచింది. ఏదో కొత్త మూవీ వేశారని చూద్దామని వెళ్ళా, నాకైతే వర్కౌట్ అవ్వలేదు ఈ మూవీ. మెయిన్గా చెప్పాలంటే ఆ రైటింగ్ అస్సలు బాగాలేదు. ఫస్ట్ హాఫ్ ఒకలా ఈ సెకండ్ హాఫ్ ఇంకోలా వెళ్ళి లాస్ట్కు వేరేలా అయింది. ఏదో ఆ ట్విస్ట్ కోసమే సినిమా అంతా తీసినట్టు ఉంది. ఆ ట్విస్ట్ అన్ప్రెడిక్టబులే, అది పర్వాలేదు, కానీ రెస్ట్ ఆఫ్ ద మూవీ మొత్తం చాలా బోరింగ్గా ఉంది. నాకు లవ్ స్టోరీ ఎక్కాలంటే మెయిన్గా లవ్ స్టోరీలో రైటింగ్ అనేది ఇంప్రెస్ చేయాలి. అది లేకపోతే నాకు లవ్ స్టోరీ అనేది అస్సలు ఎక్కదు. ఇందులో కూడా అదే జరిగింది. రైటింగ్ అస్సలు బాగాలేదు. ఒక యాక్షన్కి క్యారెక్టర్స్ ఇచ్చే రియాక్షన్ అస్సలు బాగాలేదు. ఇందులో లవ్ చేసే మెచ్యూరిటీ ఉంది, కానీ వాళ్ళ ఫాదర్ బండి కొనేంత మనీ సంపాదించట్లేదు అని అర్థం చేసుకునే మెచ్యూరిటీ అయితే లేదంట. ఈ సీన్ లో ఫాదర్ బైక్ కొనియలేదని హీరోయిన్ ఇచ్చే రియాక్షన్ అస్సలు బాగాలేదు. సినిమా అక్కడి నుంచి ఎటో వెళ్ళింది. సెకండ్ హాఫ్ లో కొంత టెన్షన్ బిల్డ్ చేశారు. సెకండ్ హాఫ్ అనే కాదు, కొన్ని చోట్ల టెన్షన్ బిల్డ్ చేశారు బాగానే, దొరికిపోతారా ఏంటి అనేది. కానీ ఆ టెన్షన్ ఆ సీన్ వరకే పరిమితమైంది. సినిమా అంతా కనెక్టివిటీ అనేది మిస్ అయింది. ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక అమ్మాయి తన లవర్ తో కలిసి లేచిపోతే ఒక ఫాదర్ అనే వాడు ఏం చేస్తాడు, తన డాటర్ ని కనిపెట్టి తీసుకొచ్చాడా లేదా, అసలు లాస్ట్కి ఏమైంది, ఒక ఫాదర్ అండ్ డాటర్ లవ్ ఒక కోర్ పాయింట్ ని ఇందులో చూస్తారు. కొన్ని సీన్లు బారేశారు, లైక్ హీరో హీరోయిన్ వీడియో కాల్ మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ రావడం. ఇంటర్వెల్ అప్పుడు కూడా బాగానే టెన్షన్ పెట్టారు. ఇందులో ఇంకో బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఒక సీన్ లో దొరుకుతారా లేదా అని టెన్షన్ పెడతారు, కానీ అది అవ్వదు చాలా సినిమాల్లో, కానీ ఇందులో అవుతుంది. అదే హైలైట్. టెన్షన్ పెడతారు కానీ అదే అవుద్ది. ఆ వీడియో కాల్ సీన్ అయితే చూడ్డానికి చాలా హార్డ్గా అనిపించింది, బాగుంది. అసలు మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, వాళ్ళ ఫాదర్ కి వాళ్ళ మదర్ కి తెలిసిపోతుందేమో అని భయంతో లేచిపోద్ది. ఇది నాకు కనెక్ట్ అవ్వలేదు, బికాజ్ ఆ క్యారెక్టర్ కి మెచ్యూరిటీ ఉంది. ఎంత లవ్ చేసి అంత మెచ్యూరిటీ ఉన్నప్పుడు ఒక భయం వల్ల జస్ట్ అప్పుడప్పుడే పరిచయమైన ఒక లవర్ తో లేచిపోవడం అనేది కన్విన్సింగ్ గా లేదు. భయంతో లేచిపోవడం అనేది మంచి పాయింటే. అంటే హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే, అక్కడక్కడ మెచ్యూరిటీగా ఉంటుంది, అక్కడక్కడ చిన్నపిల్లలా ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ సీన్ కోసం ఆ సీన్ రావాలని ఆమె మెచ్యూరిటీ, ఆమె క్యారెక్టర్ మార్చేస్తూ ఉంటారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అంకిత్ కోయ బాగా చేశాడు. హీరోయిన్ కూడా బాగానే చేసింది. ఫస్ట్ హాఫ్ ఓవర్ యాక్షన్ చేసిన, సెకండ్ హాఫ్ ఫుల్ న్యాయం చేసింది. విజయ్ కృష్ణ గారు కూడా బాగానే చేశారు. అండ్ రిమైనింగ్ అందరూ ఓకే. బీజిఎం సాంగ్స్ అయితే ఒక సాంగ్ సూపర్ ఉంది, కన్నమ్మ థియేటర్ లో మంచి వైబ్ ఇచ్చింది. బీజిఎం పర్లేదు, మొత్తానికి బ్యూటీ నాకైతే నచ్చలేదండి. ఇక మీ ఇష్టం. మూవీ అయితే ఫ్యామిలీ వాచబుల్ అయితే అస్సలు కాదు. రొమాంటిక్ సీన్లు, అడల్ట్ సీన్లు ఉన్నాయి, అసలు వద్దు. సో మరిది బ్యూటీ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.